హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మా బాబుకి నేను చికెన్ చేయడం నేర్పిస్తున్నానండి. ఇప్పటి వరకు చాలా పనులు నేర్పించాను అన్నమాట. సో తన ఓన్ వర్క్ అంతా తనే చేసుకునేలాగా నేర్పించానండి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అన్నమాట. పిల్లలు తన ఓన్ గా తను నేర్చుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళను, మా బాబుని అలా నేర్పిస్తూ వచ్చానండి. 8 months అయినప్పటి నుంచి కూడా వాడి ఫుడ్ వాడే తినేలాగా చేశాను అనమాట. ఇవన్నీ మా పిల్లలకి చెప్తూ ఉంటాను నేను, నీకు ఇలా చేశాను అలా చేశానని కదా నాన్న. వాళ్ళ ఫుడ్ వాళ్ళే తినేలాగా నేర్పించాను అనమాట. అవన్నీ కూడా మా బాబు చిన్నప్పటి నుంచి కూడా చక్కగా అన్ని చేస్తున్నాడండి. అప్పుడప్పుడు మనం మిడిల్ లో మనకు కొంచెం ఇప్పుడు 3rd class ఏజ్ వచ్చింది కదా, వీళ్ళకి కొంచెం చిన్న చిన్న వర్క్ అనేది ఇంట్లో కూడా నేర్చుకుని చేసేలాగా నేర్పిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అయితే నేను ఈ మధ్య రీసెంట్ గా స్టవ్ ఆన్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న పనులు, స్టవ్ ఆఫ్ చేయడము, పాలు స్టవ్ మీద పెట్టడము, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నాను అనమాట. మా బాబు అయితే చక్కగా చేస్తున్నాడు. మా పాపకి కొంచెం ఫుడ్ చిన్నప్పటి నుంచి కూడా ఫుడ్ తినాలన్నా కొంచెం ఆలోచిస్తుందండి. ఆ పాప కొంచెం అయితే మా పాప నా టార్గెట్ కి అసలు రీచ్ అవ్వలేదండి. తను కొంచెం మొండిది అనమాట. ఫుడ్ తినడంలో కూడా అసలు రీచ్ అవ్వలేదు. వీడు అయితే నా మైండ్ కి తగ్గట్లుగా వస్తున్నాడు అనమాట. అయితే ఈ రోజు సండే అనమాట. బోర్ కొడుతుంది మమ్మీ అని చెప్తున్నాడు. నేను మా బాబుకి చికెన్ చేయడం నేర్పించాలి అనుకుంటున్నాను. సో ఎస్, చేస్తావా? ఏంటా రియాక్షన్? నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదా? నువ్వు చేసావా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదా? అదే ఈరోజు నువ్వు చికెన్ చేయాలి. చికెన్ చేయడం నేర్పించాలి అనుకుంటున్నాను. మరి ఎలా చేస్తాడో చూడాలండి. బాగా చేస్తావా? నేను నేర్పిస్తా, నేను చెప్పినట్టు నువ్వు ఫాలో అవ్వాలి. ఓకేనా? డన్. ఓకే అండి, స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ టైం నేర్పిస్తున్నాను కాబట్టి నేను 1/2 kg చికెన్ తెచ్చామండి. ఫస్ట్ చికెన్ క్లీన్ చేసుకోవాలి నాన్న. నీకోసం నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను అనమాట. ఓకేనా? ఎప్పుడైనా సరే 2-3 times మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మసాలా ఇస్తా, నాకు ఆగు, ఊరికి కలపద్దు. 1/2 kg చికెన్ సాల్ట్ వేసి పసుపు వేసి నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? సాల్ట్, పసుపు, లెమన్ కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇది కూడా తెలుసు కానీ ఇది ఒక్కటే తెలియదు. సరే, నేను నేర్పిస్తాను కదా. నీకు స్పైసెస్ అన్ని తెలుసానా? ఒకసారి చెప్తాను చూడు. నీకు పసుపు, కారం, ఇదేంత తెలియదు. కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి. ఫస్ట్ వేసేస్తున్నా సాల్ట్. ఫస్ట్ సాల్ట్ వేయి. నాకు చూపియాలి కదా. నీ హ్యాండ్ తో వేస్తే నీకు నెక్స్ట్ టైం ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే. ఇంకొంచెం వేయాలి నాన్న. ఇంకా కొద్దిగా సాల్ట్ వేయి. కొంచెం ఎక్కువ తీసుకో చెప్తా. ఇంకొంచెం స్పూన్ నిండా తీసుకో. ఓకే, ఇంకొంచెం వేయాలి. ఎంత? ఓకే, చాలు. పసుపు కూడా అయిపోవచ్చేస్తుంది. అంతొద్దు, కొద్దిగా వేయాలి. చూపియాలి నాకు, వేసే ఏదైనా సరే నాకు చూపి. ఓకే, జాగ్రత్త కళ్ళల్లో పడుతుంది. కారం మరి అంత ఎక్కువ వద్దు. వేయి 1 స్పూన్ నిండా వేయాలి. ఓకే, అంత వేసుకోవాలి. మనం ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నీకు చాలా ఎక్కువ కారం తినవా నువ్వు? కారం తింటే నోరులో నుంచి అగ్గిట్టు వచ్చేస్తుంది. స్టవ్ కూడా ఎదిగేయచ్చు. బాగేస్తున్నావు అవి. ఇంకొంచెం వేనా? ఓకే, సాల్ట్ ఇంకొంచెం వేయాలి. నువ్వు తక్కువ తీసుకున్నావు, ఇంకొంచెం సాల్ట్ వేయి. ఓకే, ఇంకా చాలు. మనం ఎప్పుడైనా సరే సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సరిపోకపోతే సాల్ట్ అనేది వేసుకోవచ్చు. బట్ సాల్ట్ ఎక్కువ వేసేసామనుకో ఫుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది. కలుపు. కింద పడకుండా జాగ్రత్తగా కలపాలి. గుడ్ బై నాన్న. నువ్వు బాగా కలిపిన తర్వాత ఏం చేయాలి? కలుపు ఫస్ట్, నేను చెప్తా నెక్స్ట్. అయ్యో, దీని ముళ్ళులన్నీ గుచ్చుకుంటూ ఎట్లా ఉన్నా. బాగా కలపాలి నాన్న. ఉప్పు, కారం, పసుపు అన్ని కూడా చికెన్ బాగా పట్టేలా కలిపేసుకోవాలి. చికెన్ బాగా పట్టిందా? ఎస్. ఓకే,
ఇది చూడు ఇంకా బాగా పెట్టింది. తింటాను అనుకున్నావా? ఎస్, తినవని నాకు తెలుసు. స్టవ్ వెలిగి ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకో. ఇది మూత పెట్టేసి ప్యాన్ పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. ఓకేనా? ఓకే అవుతున్నా. ఓకే, గట్టి పట్టుకో. మా బాబుకి ఆనియన్స్ కట్ చేయించడం చాలా ఇష్టం అండి వాడికి. అది కూడా ఈ చాపర్లో అయితే బాగా ఇష్టం. నేను ఎప్పుడూ చాప్ చేసుకుంటున్నా, మమ్మీ నేను చేస్తాను దగ్గరికి వచ్చి చేసేవాడు. ఇంకా ఈరోజు తనే కుక్ చేస్తున్నాడు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. అయితే ఇలా చాపర్లో అయితే పిల్లలకి ఈజీగా ఉంటుందని చెప్పి చాపర్లో వేసిస్తున్నాను. చాపర్ అంటే నేను ఇంకా హెలికాప్టర్ అనుకున్నా. కాదు, నన్ను ఆనియన్ కట్ చేసేది. బాగా ఇందులో వేస్తే చిన్నగా వచ్చేస్తాయి. బాగా ఇంకొంచెం సేపు. ఓకే ఓకే చాలు. నేను మమ్మీ నువ్వేం చేయదు, అన్ని నేనే చేస్తా. ఇప్పుడు బౌల్ పెట్టేస్తా. ఇక్కడ ఆన్ చేస్తున్నా వెంటనే అది ఆన్ చేయాలి నన్ను. వెరీ గుడ్, చేసేసా. వెరీ గుడ్. పెట్టు. ఇంకా ప్యాన్ పెట్టేసి హీట్ ఎక్కువ సిమ్ లో పెట్టుకోవాలి. సిమ్ లో పెట్టుకోవాలి ఫస్ట్. ఓకేనా? సిమ్లోనే ఉంది. ఆయిల్ ఆయిల్ నేను వేస్తాను, ఎందుకంటే నువ్వు కొంచెం దూరంగా ఉన్నావు కదా, ఊరికి నేను వేస్తాను అంతే. మనం 1/2 kg చికెన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఓకేనా? ఇదిగో ఈ గరిటెతోటి వేస్తున్నా. నేనేం చేయను, అంతా నువ్వే చెయ్యి. పండు ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేసుకోవాలి. చూపి, వీడియోస్ లో చూపిస్తా. దాల్చిన చెక్క, లవంగాలు, క్లోవ్స్ అంటారు వాటిని. ఇది వచ్చేసి ఇంకొకటి సినమన్. ఓకేనా? ఇది వచ్చేసి సినమన్, ఇది వచ్చేసి క్లోవ్స్. ఆహా, ఇది సినమన్. ఇది సినమన్, ఇది క్లోవ్స్. ఇది క్లోవ్స్ లో ఉంటుంది కాబట్టి సినమన్. సరే, ఆయిల్ వేడైంది. మెల్లగా వేయి, మెల్లగా వేయాలి, లేదంటే ఆయిల్ మీద పడుతుంది. ఓకేనా? మెల్లగా వేసి అట్లా వేసేస్తా. స్లోగా ఒక సైడ్ నుంచి వేయి. ప్యాన్ కి హ్యాండ్ అనేది టచ్ అవ్వకుండా వేయాలి. అన్ని వేసేస్తా. ఫేస్ దూరంగా పెట్టుకో. అన్ని వేసేసి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి. ఎక్కువ వేడైన తర్వాత వేస్తే అవి మన ఫేస్ మీద పడతాయి. ఓకేనా? కలపాలి కలపాలి కలపాలి. అది కొంచెం ఫ్రై అయింది కదా అన్న, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. పక్కన పెట్టే. అయ్యో, ఇంకా కాసేపు చాప్ చేసింటే బాగుండు నాన్న. పెద్ద పీసెస్ స్పూన్ తో వేస్తావా? ఓకే, దీంతో మెల్లగా దూరంగా ఫేస్ పెట్టుకోవాలి, హ్యాండ్ దూరంగా పెట్టుకోవాలి. ప్యాన్ కి అసలు టచ్ అవ్వకుండా వేయాలి. వెయ్యి, మొత్తం వెయ్యి. సైడ్ నుంచి వస్తున్నా. పడదు కదా? పడదు పడదు. కొంచెం దగ్గరికి రా, నేనున్నాను కదా, దగ్గరికి రా. ఇంకా ఆయిల్లో పెట్టద్దులే. ఇప్పుడు కలపాలా? మొత్తం వేసావా? కలుపుతున్నా. దీంతోనే కలిపేసే. మళ్ళీ అన్ని గరిటెలు పెట్టడం ఎందుకు? ఓకే. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మమ్మీ తీస్తావా ప్లీజ్? ఓకే, దగ్గరికి వస్తా. జాగ్రత్త. అది ఇక్కడ పెట్టేయకూడదు, ఇది సిలికాన్ కదా, హీట్ కి కరిగిపోతుంది. ఇప్పుడు కొంచెం మంట కొద్దిగా హైలో పెట్టుకోవాలి. ఓకేనా? కొంచెం నాన్న, నేను ఎక్కువ పెట్టట్లేదు. ఏం అవ్వదు, నేను ఇక్కడే ఉన్నాను కదా. మరి దగ్గరికి రావద్దు. ఓకేనా? ఎక్కడికి వచ్చావు? నేను వంట నేర్చుకోను, నేను చెయ్యను అంటావు కదా. మా బుడ్డది వచ్చింది. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసానన్న, మంచిగా ఫ్రై అవుతాయి. మూత పెట్టేస్తే తొందరగా అవుతుంది. అక్కడ హాల్ హాల్ దగ్గర పెడితే ఫుల్ హీట్. అవును, హీటే హీట్.
ఇది ఆయిల్ కదా, అవును అందుకే చూడు పైన స్టీమ్, అది అదంతా మూతకి స్టీమ్ వస్తుంది, మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి నాన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది. ఓకేనా? అయ్యో ఇందాక ఎగిరింది. ఏం కాదు, వెయ్యి. ఆ గరిటె తీసుకొని కలుపు నీట్గా. బాగా కలపాలి దీన్ని కూడా, అల్లం వెల్లుల్లి. ఏంటి మమ్మీ కలపడం ఇంత ఈజీగా ఉంది? ఈజీ ఏం లే, ఈజీగా అనిపిస్తుంది కానీ టఫ్ గా ఉంటుంది, మనం నేర్చుకోవాలి. ఎగురుతున్నట్టుంది. ఎందుకు ఏం కాదు నాన్న. సరే నేను చేస్తాను, దూరంగా కూర్చో, దూరంగా కూర్చో. ఈ ఒక చిన్న ప్రాసెస్ నేను చేసిస్తాను. ఓకేనా? ఇది అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి పండు. చికెన్ రెడీగా పెట్టుకో. అల్లం వేసిన తర్వాత అది ఆయిల్ లో వేసాం కదా, కొంచెం తేమగా ఉంటుంది కదా. నేను చెప్పేది విను, అల్లం పేస్ట్ వేసిన తర్వాత అట్లా ఆయిల్ ఎగురుతూ కనిపిస్తుంది, ఎందుకంటే మనం పేస్ట్ అనేది తడిగా ఉంటుంది కదా, ఆయిల్ లో వేస్తే మనకు అలాగే వస్తుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. సరే ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వద్దు వద్దు, దాంట్లోనే ఉండి మళ్ళీ ప్లేట్ అవన్నీ ఎందుకు చెప్పు. దీంతోనే చికెన్ కూడా ఒక్కొక్కటి గరిటతో వేయి. ఫస్ట్ గరిటతో వేసుకో, మెల్లిగా వేయాలి పైన, అట్లా స్లోగా డ్రాప్ చేయాలి. స్లోగా డ్రాప్ చేయకపోతే ఆయిల్ మీద పడుతుంది. స్లోగా డ్రాప్ చేయి. సైడ్ నుంచి ఆనికి ఇంకొంచెం దగ్గరికి రా, నేను ఉన్నాను కదా, కొంచెం దగ్గరికి రా. ఇంకా నుంచి ఎక్కువ దగ్గరికి రా. సరే స్లోగా ఒక సైడ్ నుంచి డ్రాప్ చేయి. 2-3 పీసెస్ తీసుకో. ఒక్కొక్కటి లేదంటే ఒక బౌల్ తీసేసుకొని ఇట్లా డ్రాప్ చేసేసి. డ్రాప్ చేయం కదా, నేను డ్రాప్ చేయి. నీతో ఇంకో వెరీ గుడ్. ఇప్పుడు కలుపు నీట్ గా. ఇదిగో ఇది అంటుకోకుండా కలపాలి హ్యాండ్ కి. కలుపు. ఇప్పుడు ఎగరదులే, సిమ్ లోనే పెట్టానన్నా. ఒక సెకండ్ నీ కలుపుతా ఉంటావా ప్లీజ్? సరే ఏమైంది? ఇప్పుడు అప్పుడు షార్ప్నర్ తగిలిందన్నా కదా, కారం అనుకునేసింది. కడుక్కొని వస్తా. కడుగు. వాటర్ నూనెలో పడకూడదు కదా, అందుకే షార్ప్నర్ తో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి చికెన్ అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి పండు. నువ్వు పెట్టే మూత. చికెన్ లో నుంచి వాటర్ వచ్చేసి చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఓకేనా? ఈలోపు చికెన్ కుక్ అయ్యే లోపు ఇవన్నీ మనం సర్దేసుకోవాలి. సరేనా? పెడతాను. హ్యాండ్ ది ఎక్కడ? ఇవన్నీ మనం ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏం లేదు కాబట్టి మనం తీసుకున్నాం కదా, ఇవన్నీ సర్దుకోవాలి. చికెన్ చేసి అలసిపోయావా? స్లోగా తాగు, మెల్లగా తాగు. మైక్ మీద పడుతున్నాయి వాటర్, పాడైపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం నాన్న. నేను తీస్తా, మూత ఓపెన్ చేస్తాను, తర్వాత నువ్వు చూ. చూసారు కదా వాటర్ అంతా వచ్చింది, చికెన్ లో ఉన్న వాటర్. అవును, కలిపేసి మెల్లగా కలిపి. పాప ఒకసారి కలుపుతుంది, ఇవ్వనమ్మా. నెక్స్ట్ మటన్ బేబీ. మటన్ కదా, ఒకసారి ఇప్పుడు ఇవ్వు. ఓకే, నేను కూడా మటన్ చేసాను ఫస్ట్ టైం తినాలా. ఏంటి నాన్న? ఆ చేతులతో చేసిన చికెన్. ఆ వాటర్ అంతా కూడా ఇమిరిపోవాలి. సరేనా? కొంచెం మంట హైలో పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా తగ్గిపోతుంది అన్నమాట. అండి ఇంకొంచెం మనం టేస్ట్ ఉండడానికి నేను చికెన్ ఫ్రై కదా, ఇది కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటే కొంచెం సరిపోతుంది, బాగుంటుంది అన్నమాట. వేసేసి ఏంటి సరిగ్గా పర్లేదు, దానికి టైం ఉండింది, అతుక్కుపోయింది. వెయ్యి. కలుపు, మెల్లగా స్లోగా కలపాలి.
ఆ వాటర్ అంతా కూడా ఇమిరిపోవాలి, సరేనా? కొంచెం మంట హైలో పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా ఫుల్ హైలో తగ్గిపోతుంది అన్నమాట. మనం పులుసు కదా కావాల్సింది. పులుసు కాదు, చికెన్ ఫ్రై చేసుకున్నాం. నా టేస్ట్ పండు నచ్చిందా? సేమ్, చాలా ఈజీ కదా ప్రాసెస్. చాలా ఈజీగానే ఉంది. నేర్చుకున్నావా? అన్ని గుర్తున్నాయా? ఓకే, చికెన్ ఫ్రై ఎంజాయ్ చేస్తున్నాడు మా వాడు. అంతేనండి, చాలా సింపుల్గా మా బాబు కూడా నేర్చేసుకున్నాడు. చికెన్ ఫ్రై ఈజీ రెసిపీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఎస్, బాయ్.